సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా, నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. Come on, sing it out. యేసయ్యా 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 యేసయ్యా. నాలో నీలోనే నా కొరకే నీవు, నీ కొరకే నాలో నీవు. యేసయ్యా నా కొరకే నీవు, నీ కొరకే నేను. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే. సగమంతా చేతులు యేసయ్యా బిగ్గరగా. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా యేసయ్యా ఓ లార్డ్. యేసయ్యా 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 యేసయ్యా. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. యేసయ్యా 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 యేసయ్యా. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాలో నీవు,
ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే యేసయ్యా ఇక భయమే లేదయ్యా, దిగులే లేదు, నీ సన్నిధిలో యేసయ్యా యేసయ్యా స్వరమెత్తి యేసయ్యా 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 నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారిని నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారిని స్వాతంత్రము. యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా 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 రాములో యేసయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా చివరిసారిగా సగమంతా యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా 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 యేసయ్యా. మెసేజ్ అనేటటువంటి అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. వర్తమానము. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2:13. Therefore we never stop thanking God that when you received his message from us, you didn't think of our words as mere human ideas. You accepted what we said as the very word of God, which of course it is, and this word continues to work in you who believe. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, యు రిసీవ్డ్ హిజ్ మెసేజ్ ఫ్రమ్ అస్. మా నుండి మీరు ఏం పొందుకున్నారంటే వర్తమానాన్ని మీరు పొందుకున్నారు. ఆ వర్తమానం మనుషుల మాటలని మీరు అనుకోలేదు. దేవుడు మనుషులతో ఎలా మాట్లాడతాడు అనేది మనందరం ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు కొంతమంది భక్తి గల వాళ్ళ ద్వారానే మాట్లాడతాడు కాదు, కొన్నిసార్లు అన్యుల ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. సడన్గా మన ఇంట్లో పనిచేసే వాళ్ళ ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో మన ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు అంటే, దేవుడు సడన్గా వాళ్ళు మనకు సంబంధించిన రిలేటెడ్ వర్డ్సే చెప్తారు. కొన్నిసార్లు
దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడతాడు, ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడతాడు, స్నేహితుల ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు మనము కొంతమంది ద్వారా దేవుడు, మన కొలీగ్స్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, మన తోటి విశ్వాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ దైవజనుడు పౌలు గారు, అలాగే శీల, వీళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని తెస్సలోనిక ప్రాంతంలో అందిస్తున్నప్పుడు తెస్సలోనిక వాళ్ళు ఏమని అనుకున్నారంటే, దేవునికి వచ్చిన వర్తమాన వాక్యం వాళ్ళని అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి. చాలాసార్లు మనం మనుషులు చెప్తున్నారు అని అనుకుని దేవుని వాక్యం వింటే దానివల్ల మీకేమీ ఉపయోగం లేదు. పాస్టర్ గారే కదా, మన పాస్టర్ గారే కదా వాక్యం చెప్పేది అని మీరు విన్నారనుకో, దానివల్ల మీకేమీ ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని నువ్వు వింటేనే దీని ద్వారా ఉపయోగం. బైబిల్ చదివేటప్పుడు కూడా ఇది మత్తయి రాశాడనో, యోహాన్ రాశాడనో, మార్కు రాశాడని చదివితే కాకుండా, జకరియా రాశాడని కాకుండా, పౌలు రాశాడని కాకుండా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చదివితే ఈ వాక్యం చదవటం ద్వారా నీకెంతో మేలుకరంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దైవజనులు చెప్పేటటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని మన హృదయంలో తీసుకుంటే అవి మనకెంతో మేలుకరంగా ఉంటాయి. ఈరోజు మొదటి మాట ఏంటంటే వర్డ్ వర్క్స్. వాక్య కార్యసిద్ధి. వాక్యం పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుంది? ఒక్కసారి వాక్యం బయటకు వస్తే ఏం వస్తుందంటే దాంతోపాటు వెలుగు వస్తుంది. మీరందరూ కూడా ఎప్పుడైనా ఒక మిజైల్ ఉపయోగించినప్పుడు, ఒక రాకెట్ ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే దాంతోపాటు ఫైర్ అనేది జనరేట్ అవుతుంది. ఒకసారి దాన్ని విడుదల చేసినప్పుడు, దాన్ని ఉపయోగించినప్పుడు దాంట్లోంచి ఫైర్ వస్తుంది. దేవుని వాక్యం, దేవుని దాసులు మాట్లాడితే, అది రాత్రి మాట్లాడినా, పగల మాట్లాడినా, ఏ మెసేజ్ ద్వారా మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఈ వాక్యం అనేది శక్తి గలది. ఐఎమ్ నాట్ పవర్ఫుల్, బట్ హిస్ వర్డ్ ఈజ్ పవర్ఫుల్. నేను శక్తి గలవాడిని కాదు, కానీ ఆయన వాక్యం శక్తి గలది. కాబట్టి నేను కేకలేసినందువల్ల శక్తి ఉత్పన్నం కాదు, అదే వాక్యం అనేది శక్తివంతమైనది. కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి వాక్యం విశ్వాసుల్లో, తెస్సలోనిక వాళ్ళలో కార్యసిద్ధి కలుగు చేసింది. ఆ మెసేజ్ అనేది ఎలా కార్యసిద్ధి కలుగు చేసింది అనేటటువంటి మాట దగ్గరికి వస్తే, వాళ్ళు ఏం చేశారంటే ఈ వాక్యాన్ని విని వాక్యాన్ని వాళ్ళు నమ్మారు. కార్యసిద్ధి కలుగు చేయడం అంటే అర్థం ఏంటంటే ఎఫెక్టివ్గా పనిచేయడం. ఎక్కడ ఎలాగా అంటే కార్యసిద్ధి అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే పని నెరవేర్చడం. కార్యసిద్ధి అంటే ఏదైతే కార్యం జరుగుతుందో ఆ కార్యాన్ని నెరవేర్చేదిగా దేవుని యొక్క వాక్యం మనకు కనబడుతుంది. కాబట్టి ఈ దినాన ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ ఎఫెక్టివ్లీ ఎట్ వర్క్ ఇన్ యూ హూ బిలీవ్. దేవుని వాక్యాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ జీవితంలో ఎఫెక్టివ్గా ఈ వాక్యం పనిచేస్తుంది. ఎక్సర్సైజింగ్ ఇట్స్ సూపర్ హ్యూమన్ పవర్ ఇన్ దోస్ హూ అధేర్ టు అండ్ ట్రస్ట్ ఇన్ అండ్ రిలే ఆన్ ఇట్. చూసారా, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడతారో, నమ్ముకోవడం అంటే చూడండి, ఆనుకోవడం, నమ్ముకోవడం, పూర్తిగా నమ్ముకొంచడం, ఆయన మీద ఆధారపడడం. ఈ పవర్ రిలీజ్ కావడానికి సో నీలో ఏం కావాలంటే, ఇప్పుడు చూడండి, పవర్ దగ్గరికి వచ్చేసరికి ఫేస్ అంటే సరిపోదు, న్యూట్రల్ ఉండాలి. న్యూట్రల్ లేకుండా ఫేస్ పనిచేయదు. రెండు రకాల పవర్లో 2 ఉంటాయి, ఫేస్, న్యూట్రల్ ఉంటుంది. ఫేస్ ఒకటే ఉంటే పనిచేయదు, న్యూట్రల్ కూడా ఉండాలి. ఆ న్యూట్రల్ ఏంటంటే నమ్మకం. ఫేస్ ఏంటంటే దేవుని శక్తి. న్యూట్రల్ ఏంటంటే మనం అర్థం చేసుకోవడానికి నమ్మకం. మనలో నమ్మకం ఉంటే ఆ నమ్మకం అనేది ఎలా ఉండాలి? కొంచెం కాదు, ఆ నమ్మకం అనేది దేవుని మీద పూర్తిగా ఆధారపడడం, ఆనుకోవడం. అందుకే నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఆయనలో మనము నిలిచి ఉండాలి.
ఎక్కడ నిలిచి ఉండాలంటే వాక్యములో, ఆయనలో మనం నిలిచి ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు మన జీవితంలో కార్యసిద్ధి కలుగు చేస్తాడు. వాక్య కార్యసిద్ధి లేక వాక్యము పని చేయును. ఈ వాక్యము ఎలాంటిది అంటే మనల్ని జన్మింపచేసేది. వర్డ్ వర్క్స్, కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఈ వాక్యము మనల్ని జన్మింపచేస్తుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుదాం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారయుండి ఒకరికొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే వర్డ్ ఎండ్యూర్స్, వాక్యము నిలుచును. అయితే ఈ వాక్యములో నుండి మనకు కనబడేటటువంటి మాట ఏంటంటే మీరు క్షయ బీజము నుండి కాక, అంటే శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు, క్షయము కాని విత్తనము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. అక్షయ బీజము అంటే ఇన్కరప్టబుల్ సీడ్ అనేది వాక్యం. ఈ వాక్యం నుండి పుట్టినవారు మనము. ఈ లోకములో క్షయమైన బీజము ద్వారా పుట్టిన వారం కాబట్టి క్షయులం అవుతున్నాం, నశించిపోతాం. కానీ మళ్ళీ దేవుని కృప ఎంత గొప్పదంటే ఏదో లోకానుసారంగా పుట్టిన వాళ్ళమే కాకుండా మనం అక్షయ బీజము నుండి పుట్టిన వాళ్ళం. ఈ అక్షయ బీజము నుండి పుట్టిన వారము కాబట్టి ఇప్పుడు మీకు అందరికీ ఒక మాట చెప్తున్నాను. మీరు అక్షయ బీజం అనేది ఈ వాక్యము లయము కాదు, దీని ద్వారా పుట్టినవారు లయము గారు. ఇప్పుడు మనం అందరం పుట్టాం. ఇప్పుడు మన మనసులన్నీ కూడా ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు మీ మనసులు పవిత్రమైపోయినాయి అనుకో, అప్పుడు మీరేం చేస్తారంటే ఒకరినొకరు మిక్కుటంగా ప్రేమిస్తారు. సర్వశరీరులు ఎలా ఉన్నారంటే గడ్డిని పోలిన వారుగా ఉన్నారు. దేవుడు అన్నాడు మనందరం గడ్డిలు అంటాడు అని. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. ఉదయాన్నే ఎంతో చక్కగా మెరిసిపోతుంది, ఎండొచ్చినప్పుడు వాడిపోతుంది. ఇది నరుని జీవితం. గడ్డి ఎండును, పువ్వు రాలిపోతుంది. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. గడ్డి ఎండిన, పువ్వు రాలిన, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనమందరం గడ్డి లాంటి వాళ్ళమైనా గడ్డి లాంటి వాళ్ళనే దేవుడు నిలిచే వాళ్ళగా మార్చాడు. అది గొప్ప విషయం. ఇక్కడ ప్రభు వాక్యం నిలుచును, ప్రభు బిడ్డలు నిలుచును. మనం నిలిచే వాళ్ళం, మనం పోయేవాళ్ళం కాదు. ప్రభు వాక్యం నిలుచును. ప్రభు వాక్యం ద్వారా పుట్టిన వారు నిలుస్తారు. వీఆర్ ఆల్ బోర్న్ ఆఫ్ గాడ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను బట్టి మనం అందరం జన్మించాం. మనుషేచ్ఛ వలన కానీ శరీరేచ్ఛ వలన కానీ మనం పుట్టిన వాళ్ళం కాదు. దేవుని కృప వల్ల యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మనుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. దేవుని వలన పుట్టారు కాబట్టి దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది. దేవుని వాక్యం మీలో నిలిచి ఉండడాన్ని బట్టి ఆ వాక్యము మన ఆత్మకు ఆహారమై ఉన్నది. దేవుని బిడ్డలారా, మనుషులు ఆహారం వలన బ్రతకరు అని ద్వితీయోపదేశకాండంలో అన్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాను. నిన్ను అణిచాడు, ఆకలి కలుగు చేశాడు,
మన్నాను కురిపించాడు. అంటే మనుషుడు ఆహారం వల్ల మాత్రమే జీవిస్తాడు అనుకుంటున్నావా? కాదు. ఆహారం వల్లే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. ఎగ్జాక్ట్లీ ఇదే వర్డ్ని యేసయ్య ఎక్కడో ఉపయోగించాడు చెప్పండి. యేసు ప్రభు వారు శోధించబడినటువంటి టైంలో ఏం జరిగిందో తెలుసా? అక్కడ నీవు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను, నీకు ఆకలేస్తుంది కదా అని అన్నాడు. ఒక మాట సెలవిస్తే రాళ్ళు రొట్టెలైపోతే నువ్వు తినొచ్చు, నీకు ఆకలి తీరిపోద్ది అంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పి ఈ మాటను, ధర్మశాస్త్రములో ఉన్న మాటను యేసు ప్రభు వారు ఉపయోగించి సాతాను నోరు మూయించాడు. వాక్యం తెలియకపోతే సాతాను నోరు మూయబడేదా? కాదు. సాతాను నోరు మూయబడాలంటే మనకేం తెలియాలి? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట వలన జీవించును. ఈ మాట పాల వంటిది. ఈ మాట మన హృదయములో, ఈ మాటలు మనం ఉంచుకోవాలి. ద్వితీయోపదేశ కాండం 6:6 నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. చూడండి, 1 పేతురు 2:2 సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషాన మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యం అనే దాన్ని మనము సేవించాలి. వర్డ్ వర్క్స్. వాక్యం పనిచేస్తుంది, కార్యసిద్ధి కలుగు చేస్తుంది. రెండవ విషయం, వర్డ్ కంఫర్ట్స్. వాక్యం ఆదరించను. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4:18 కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. మీరు ఏం చేస్తారంటే ఒకరినొకరు ఏం చేస్తారంటే చక్కగా ఈ మాటలతో మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. దేవుని మాటలు ఆదరించే మాటలు. ఆ మాటలే మనం తీసుకుని మనం ఏం చేయాలి? ఆదరించుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. మాటలు ఏం చేస్తాయి? ప్రోత్సహిస్తాయి. కాబట్టి నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని ఒక రోగి దగ్గర చెప్తే ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఆ తర్వాత ప్రోత్సాహం కలుగుతుంది. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే, గాయము చేయవాడు నేనే, గాయము కట్టువాడును నేనే. తర్వాత ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన, వారి పడిన గుంట్లో నుంచి వారిని లేవనెత్తాను. ఈ మాటలన్నీ కూడా మనం మాట్లాడినప్పుడు ఏం కలుగుతుంది? ఒక రోగికి స్వస్థత కలగక మునుపు మనసులో ఉపశమనం, సాంత్వన కలుగుతుంది. సాంత్వన అంటే నెమ్మది కలుగుతుంది. ఈ సాంత్వనము ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఈ మనిషి యొక్క మనసు సాంత్వనం పొందినప్పుడు, నెమ్మది పొందినప్పుడు, దేవునికి స్తోత్రం, మనిషిలో దేవుని మాటలు పనిచేసి స్వస్థతను కలుగు చేసేవిగా దేవుని మాటలు మనకు కనబడుతున్నాయి. కనుక ఈ వర్డ్ ఏం చేస్తుందంటే ఆదరించును. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:11 కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఆదరించేది. నీ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధలు ఇదే నాకు నెమ్మది కలుగు చేశాను. ఎంతో బాధలు, వేదనలు, అసలు ఏం అర్థం కావట్లేదు అనే పరిస్థితిలో ఏం చేసినా మనకు నెమ్మది రాదు. మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్యం మనం ఏం చేయాలంటే వినాలి. వాక్యం విని మనం ఏం చేయాలంటే ఆ వాక్యం ఇచ్చేటటువంటి నెమ్మదిని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదరణకర్త ఆదరించేవాడుగా ఉన్నాడు. ఆయనే వచ్చి దేవుని సంగతులను తీసుకుని మనకు బోధించి మనకు ఆదరణ దయచేసి ఆదరణకర్తగా ఆయన ఉన్నాడు. కాబట్టి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చి మన సర్వసత్యములోనికి నడిపించే వాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. వర్డ్ కంఫర్ట్స్, వర్డ్ వర్క్స్. ఇక వర్డ్ వాన్స్, వాక్యము హెచ్చరించును. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆ కాలములను గొచ్చియు ఆ సమయములను గొచ్చియు మీకు వ్రాయనక్కర్లేదు. ఎందుకని ఇలా అన్నాడు పౌలు గారు? ఇవన్నీ కూడా ఏం జరగబోతుంది అనే విషయాలు రాయక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఆకాశం భూమి గతించెను, కానీ నా మాటలు ఏమాత్రము గతించవు అని మత్తయి 24:35 ఈ మాట అన్నాడు. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:2-8 వరకు నేను చదువుతున్నాను.
జాగ్రత్తగా వినండి. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. కనుక వారెంత మాత్రము తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తులుగా ఉండేవారు రాత్రివేళ మత్తులుగా ఉందురు. మనము పగటి వారమైనాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందాము. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాక్యం హెచ్చరిక చేస్తుంది. మనం అందరం కూడా ఎలాంటి వాళ్ళమంటే, ప్రభు రాకడ ఎలా ఉందంటే, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు, దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. అందుకని మేము రాయక్కర్లేదు, ప్రభు రాబోతున్నాడని మీకు తెలుసు కదా, మీరు విశ్వాసులు కదా. తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రభు రాబోతున్నాడు అనేటువంటి విషయం మీకు తెలుసు ఆల్రెడీ, అందుకని మేము రాయక్కర్లేదు. కానీ రాస్తున్నాను. ఎందుకని రాస్తున్నానంటే మీకు హెచ్చరిక కావాలి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో తెలియనట్టుగా, దొంగ ఎప్పుడు వస్తాడో అనేది తెలియనట్టుగా నేను రాబోతున్నాను. లోకులందరూ ఏమన్నా నెమ్మదిగా ఉంది, భయమేమి లేదు అని చెప్పుకొని ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. కనుక వారు ఎంత మాత్రమూ తప్పించుకొనలేరు. మరి ఆ దినం ఎలా ఉందంటే, దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. మనం అందరం వెలుగు సంబంధులం, పగటి సంబంధులమై ఉన్నాం. మనం రాత్రి వారం కాదు, చీకటి వారం కాదు. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాక ఉందము. మనమందరం కూడా మత్తు అనేది, నిద్ర అనేది దూరం చేసుకుని దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఏం కలిగి ఉండాలంటే విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ అనే ఈ 4 కలిగి ఉండాలి. విశ్వాసము, రెండవది ప్రేమ, మూడవది రక్షణ, నాలుగవది నిరీక్షణ. ఈ 4 కలిగినటువంటి వారిగా మనం జీవించాలి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథం 59:17-19 వరకు చూస్తే, నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను, ప్రతిదండనము వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన శత్రువులకు రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతీకారము చేయును, ద్వీపస్థులకు ప్రతీకారము చేయును. పడమటి దిక్కునున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును. ఆయన త్వరగా రాబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మన అందరికి కూడా ఏం కావాలంటే విశ్వాసం. ఏలయనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని నీతి అనే మైమరువు తొడుకొనుడి. మీకు ఏం కావాలంటే మీకు విశ్వాసం కావాలి. ఆ తర్వాత మీకు కావలసింది ఏం కావాలంటే ప్రేమ కావాలి. మీ జీవితంలో మీకు విశ్వాసం కావాలి. ప్రభు వచ్చేటటువంటి సమయంలో మీకేం కావాలంటే విశ్వాసం. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా అనే వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలంటే, ప్రియమైనటువంటి వారులారా, మన విశ్వాసం ఎలా ఉంది, మన విశ్వాసం ఏమైనా సన్నగిల్లిందా, బలంగా ఉందా అనేది మనం చూసుకోవాలి. రెండవది మనకేం ఉండాలంటే ప్రేమ. ఈ ప్రేమ అనేది దీనికి ఎలాగ ఉంటుంది, విశ్వాసం తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది, అలాగే ప్రేమ చల్లారే అవకాశం ఉంది. ఆ తర్వాత రక్షణ అనేది మనం పొందాం. కాబట్టి ఈ రక్షణను పొందినటువంటి మనము మన యొక్క తలకు ఏముండాలంటే శిరస్త్రాణం, హెల్మెట్ ఉండాలి. ఈ హెల్మెట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో రక్షణ అనేది భద్రంగా ఉంటుంది. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అయిన శిరస్త్రాణం. ఈ హెల్మెట్ అనేది లేకపోతే డిఫరెంట్ థాట్స్ వచ్చి మనం ఏం చేస్తాయంటే ఆలోచనలు వచ్చి మన విశ్వాస జీవితాన్ని
మన యొక్క రక్షణ జీవితాన్ని పాడు చేస్తాయి. వాక్యము కార్యసిద్ధి కలుగు చేయను, వాక్యం పని చేయను. ఆమేన్. రెండవది ఏంటంటే వర్డ్ వర్క్స్. మొదటిది ఏంటంటే వర్డ్ వర్క్స్, వాక్యము కార్యసిద్ధి కలుగు చేయను. సెకండ్, వర్డ్ కంఫర్ట్స్, వాక్యము ఆదరించును. వర్డ్ వార్న్స్, వాక్యం హెచ్చరించును. ఈ యొక్క వాక్యం ఏం చేసిందంటే మనల్ని హెచ్చరిస్తుంది. ప్రభు బిడ్డలమైనటువంటి మనము ఏం కలిగి ఉండాలి? విశ్వాసం, ప్రేమ, రక్షణ, నిరీక్షణ. ఈ 4 మనం కలిగిన వారిగా జీవించాలి. నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. కాబట్టి నీ కార్యం నా జీవితంలో జరిగించండి ప్రభువా, నీ కృప నాకు దయచేయని ప్రభువా అని ప్రభు బిడ్డలమైనటువంటి మనము ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, వందనాలైనా మీ వర్తమానమును బట్టి మీకు స్తోత్రం. నీ వాక్యం పనిచేసేది, ఆదరించేది, హెచ్చరించేది. అలాంటి నీ సందేశాన్ని తెస్సలోనికకు ఇచ్చినట్టుగానే మాకు కూడా ఇచ్చినందుకు నీకు వందనాలు. వాక్యము కార్యసిద్ధి కలుగు చేయనుగాక, వాక్యము ఆదరించునుగాక, వాక్యము హెచ్చరించునుగాక. హెచ్చరిక విని ఆదరించబడి కార్యసిద్ధి కలుగుడు చూసి కృతజ్ఞతలు చెబుతూ నీ మహిమార్థమై ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం చేయి. ఎవరెవరు దేనికోసం ప్రార్థన చేశారు అవన్నీ యేసు నామములో జరుగును కాక, అద్భుతాలని బిడ్డలు అనుభవించదు కాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.